హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు రెసిపీ అయితే ఎర్రపప్పు టమాటో. సో స్టవ్ ఆన్ చేసుకొని పప్పు గుండి పెట్టుకొని ఆయిల్ పోసుకొని ఆవాలు జీలకర్ర కొంచెం వేసుకున్న తర్వాత పచ్చిమిర్చి ఆనియన్స్ అయితే వేసేయండి. చక్కగా కలిపేసేయండి. నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోలేదు, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో అవి మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత కొంచెం కరివేపాకు కూడా వేసేయండి. చక్కగా కలిపేసేయండి. కలిపేసుకున్న తర్వాత అవి మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి కలిపేసేయండి. సో అది కొంచెం పచ్చివాసన పోయేంత వరకు కలిపిన తర్వాత కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని కలుపుకున్న తర్వాత సో మనమైతే ఎర్రపప్పు చేస్తున్నాం కాబట్టి ఎర్రపప్పు ముందుగానే నానబెట్టుకోవాలి వాటర్లో. సో అది కూడా వేసేసేయండి. ఆ పోపులో వేసిన తర్వాత ఆ పప్పు కొంచెం మగ్గనివ్వండి. ఆ పోపులో మాత్రమే ఆ పోపులో మగ్గిన తర్వాత సో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటోస్ ఉంటాయి కదా, సో అవి కూడా యాడ్ చేసేయండి. మంచిగా కలిపేసేయండి. దానిపైన కొంచెం కారం ఉప్పు కూడా వేసుకొని కలిపేసేయండి. కారం ఉప్పు వేసుకున్న తర్వాత మూత పెట్టుకోండి, మంచిగా ఉడుకుతాయి. సో మంచిగా ఉడికిన తర్వాత కొంచెం కలిపేసుకోండి. దాని తర్వాత కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి. వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం మూత పెట్టేసేయండి. మంచిగా ఉడుకుతుంది, పప్పు మసులుతుంది. సో అంతలోనే మా పాప వచ్చేసి నేను కూడా పప్పు చేస్తాను మమ్మీ అని పప్పు రుబ్బే తీసుకొని వచ్చేసింది. చూడండి ఎంత మంచిగా నవ్వుతుంది మా పాప అయితే. వంట చేస్తుంటే ఇట్లా చేస్తుంది నా దగ్గర వచ్చి. పప్పు అయితే ఆలోపు మసిలిపోయింది చూడండి, పప్పు మంచిగా ఉడికేసింది. సో కొంచెం సాంబార్ మసాలా లేదంటే ధనియాల పౌడర్ యాడ్ చేసుకొని మంచిగా కలిపేసేయండి. సో పప్పు అయితే రెడీ అయిపోయింది చూడండి, మంచిగా మసిలిపోయింది. లాస్ట్లో దించే ముందు కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకొని చూడండి. సో చాలా సింపుల్ అండ్ టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ మై ఛానల్.